ఈరోజు మనము కుబేరుని గురించి తెలుసుకుందాము. కుబేరుడు యక్షకులకు రాజు, సిరి సంపదలకు అధిపతి, 8 దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఇతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. శ్రీ వెంకటేశ్వరుడు తన వివాహం నిమిత్తం కుబేరుని దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ వడ్డీ రూపంలో తీరుస్తుంటాడని భక్తుల నమ్మకం. కుబేరుడు అనగా అవలక్షణమైన శరీరం కలవాడు అని అర్థము. పురాణాల ప్రకారం కుబేరుడు పూర్వజన్మలో కాపిల్య నగరంలోని అగ్నిదత్తుడు, సోమిదమ్మ అనే సదాచార బ్రాహ్మణ దంపతులకు లేక కలిగిన కుమారుడు. అతని పేరే గుణనిధి. అతనిని ఎంతో అల్లారుముద్దుగా ఆ దంపతులు పెంచుకుంటారు. కానీ అతడు వ్యసనాలకు అలవాటు పడి గుణరహితుడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తల్లి యొక్క బంగారు ఆభరణములను దొంగలించి విక్రయించి చేయరాని పనులు చేస్తూ ఉంటాడు. భర్తకు ఈ విషయాలన్నీ తెలియజేయకుండా కుమారుణ్ణి తప్పులు చేయవద్దని బుజ్జగించి బ్రతిమాలి మంచి మార్గంలోనికి తీసుకురావడానికి ఆ తల్లి అహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒకనాడు గుణనిధి తండ్రి యొక్క బంగారు ఉంగరమును దొంగలించి అమ్మివేస్తాడు. అగ్నిదత్తుడంటే గౌరవం ఉన్న ఆ కొనుగోలుదారుడు ఉంగరాన్ని తిరిగి తండ్రి గారికి అగ్నిదత్తునకు ఇచ్చివేస్తాడు. ఆ రోజు రాత్రి ఇంటికి చేరి ఆ ఉంగరం అమ్మిన విషయం తల్లిదండ్రులకు తెలిసిపోయిందని భయపడి గుణనిధి ఇంటి నుండి పారిపోతాడు. చివరకు కష్టాలు పడి ఆకలితో శివక్షేత్రం చేరతాడు. శివార్చనలో పాల్గొని నైవేద్యం తీసుకొని తిందామనుకొని పాత్రలో చెయ్యి పెట్టగానే భక్తులు దొంగ దొంగ అని అరవగా అక్కడి నుండి పారిపోతూ ఉండగా నందీశ్వరుణ్ణి మీద పడి తలకు పెద్ద దెబ్బలు తగులుతాయి. అప్పుడు తన ప్రాణాలను విడుస్తాడు. గుణహీనుడైన గుణనిధి దుర్వ్యసనాలకు పాల్పడిన చివరి క్షణంలో శివక్షేత్రము చేరి శివార్చనలో అసంకల్పితముగా పాల్గొనడంతో పరమేశ్వరుడు అతనికి కైలాస ప్రాప్తిని కలిగిస్తాడు. తదుపరి జన్మలో అతడు విశ్రవసుని కుమారుడిగా జన్మిస్తాడు. బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షికి తృణబిందుని కుమార్తెకు పుట్టిన కుమారుడు విశ్రవసుడు. విశ్రవసుడి కొడుకు కుబేరుడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం కుబేరుడు కఠోరమైన శివ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలను సేవించి తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై కుబేరుని లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉంచే వరమిచ్చి అంతరార్థనమవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి భయం వలన వారంతా పాతాళానికి పారిపోయారు గనుక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి వరం అనుగ్రహించాడు. లంకా నగరాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తాడు. అయితే కొన్ని కారణాల వలన ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండటానికి ఇష్టపడలేదు. దానితో బ్రహ్మ అనుగ్రహంతో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకకు చేరి రాజుగా పరిపాలించసాగాడు. అయితే కుబేరుని ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూసిన సుమాలి అసూయ చెందాడు. ఇతను కుబేరునికి తాత అవుతాడు. సుమాలి కుమార్తె కైకసి విశ్రవసుని 2వ భార్య అనగా కుబేరుని సవతి తల్లి ఈమె. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలన్న కోరికతో విశ్రవసుని ఆశ్రమానికి వెళ్ళి దాంపత్యం కొనసాగించగా రావణుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం మనందరికీ తెలిసినదే. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పురుషుడు కావాలని అడగటంతో ఈసారి విష్ణుభక్తి గల విభీషణుడు పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడన్నమాట. కుబేరుడు రావణాసురుడి సోదరుడయ్యాడు. రావణాసురుడు రాక్షసుడు కావటంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళంలో ఉండి విద్యలు నేర్చుకునేవాడు. అతని సవతి సోదరుడైన కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక లంక మీదికి దండెత్తుతాడు రావణుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు. పైగా
రావణాసురుడు హఠాత్తుగా రావటంతో కుబేరుడు ఓడిపోతాడు. రావణాసురుడు లంకకు పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకొని కుబేరుణ్ణి తరిమివేస్తాడు. ఓడిపోయి ఆశ్రయం లేని కుబేరుడు కాశీపట్టణానికి చేరుకొని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి ఒంటికాలి మీద నిలిచి శివుని మనసులో నిలుపుకొని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించడానికి దేవతలు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరము ఎముకల గూడిగా మారిపోయింది. అయినా భక్తితో తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుణ్ణి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంతో మణిమాణిక్యాలతో సర్వ సంపదలతో నిండి ఉండే అలకాపురి అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తాను. ఇక నుండి నీవు ఆ రాజ్యానికి రాజుపై ఉండమని అనుగ్రహిస్తూ ధనదాతవు అయిన నిన్ను మించిన వాడి సృష్టిలో ఉండడు. ఉత్తర దిక్కుకు పరిపాలిస్తూ నాకు భక్తుడవై ఆప్తుడవై ఉండమని ఎన్నో అపురూప వరాలనిచ్చి కుబేరుణ్ణి మంచి రూపం ప్రసాదించి ఈశ్వరుడు అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము గలవారిని అపర కుబేరులు అంటారు. కుబేరునికి ఉన్న మరొక నామం ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు ఎలా వచ్చిందో కొన్ని పురాణాలలో వివరించబడింది.